లైఫ్ చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. ఈ నా సన్ను బుట్టి అప్పుడే 5 years అవుతుంది. నైట్ 12కి విష్ చేద్దామని చూస్తే అస్సలు ఎగవలేదు. వెల్కమ్ బ్యాక్ టు రీబుల్ 90 డే 76 అండ్ 77. నా డైలీ రొటీన్స్ కంప్లీట్ చేసుకుని జిమ్కి వచ్చి సెషన్ అయితే తీసుకున్నాం. ఆ తర్వాత నా ప్రీ వర్కౌట్ నేను తాగేసి ఇవాళ టోటల్ ఓవరాల్ అప్పర్ బాడీ వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. ఏదో సినిమాలో డైలాగ్ ఒకటి గుర్తొచ్చింది. ఇవాళ నేను సెషన్ తీసుకున్నప్పుడు, జిమ్కి రండి మాయా, జిమ్కి వచ్చి పొద్దున్నే లేచి వర్కౌట్ చేయండి మాయ, మీ హెల్త్ని మీరు కాపాడుకోండి స్వామి. స్ట్రెస్ ఎక్కువ ఉందా, జిమ్కి రా. నీ మూడ్ బాగాలేదా, జిమ్కి రా. లైఫ్లో కష్టాలు ఎక్కువైనా కాసేపు జిమ్కి వచ్చి అందరితో సరదాగా గడుపు. అంతేగాని బెడ్ మీద బొబ్బుంటే ఏమొస్తుంది భయ్య. వాళ్ళు తొందరగా వర్కౌట్ కంప్లీట్ చేసుకుని లంచ్ చేసి షాపింగ్కి అయితే వెళ్ళిపోయాను. మంచి కార్డియో సెషన్ కట్ చేసి ఓపెన్ చేస్తే డే 77. ది నెక్స్ట్ డే మన రామాపురం బీచ్కి అయితే వెళ్ళిపోయాం. మావాడి బర్త్డే కాబట్టి ఒక చిన్న ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసాం. మావాడి ఫస్ట్ బర్త్డేకి తీపిచ్చాను. 5 years అయింది కదా, మళ్ళీ 5th బర్త్డేకి ఇప్పుడు తీపిస్తున్నా ఫోటోషూట్. ఈ ఈవెంట్కి ఫోటోగ్రాఫర్ మన ఉమానే. గుర్తుందా మీకు? ఆల్మోస్ట్ 15 kgs తగ్గాడు తిను. పెసర దోశ తనైతే వడతింటున్నాం. అక్కడ కట్ చేస్తే మళ్ళీ స్కూల్కి వచ్చి మావాడు అక్కడ ఇంకో కేక్ కోసాడు. వాళ్ళు తీరిపోయింది ఇవాళ. గుర్తుందా కోవా బన్ను? ఈ మధ్యకాలంలో మంచి ట్రెండింగ్. దారిలో వెళ్తుంటే కనిపించింది, సో అలా ఒక ట్రై చేశాను. నేను ఇది తింటాం ఫస్ట్ టైం. టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా బై బై. సీ యూ.